హాయ్ అండి. మీకు ఒక సంఘటన చెప్తున్నానండి. కన్న తల్లికి ఆడపిల్లలు కొడుకులు ఉంటే కన్న తల్లి ఏది కోరుకో తెలుసా? ఏం కోరుకుంటారు చెప్పనా? ఆడపిల్లలు సంతోషాన్ని కోరుకుంటుంది, వాళ్ళ సుఖాన్ని కోరుకుంటుంది. కానీ ఆడపిల్లలు ఏం కోరుకుంటారు? ఆడపిల్లలు కొడుకులు ఏం కోరుకుంటారండి? చెప్తారా మీరు? చెప్పలేస్తారా? ఇది ఎక్కడైనా ఉంటుంది అసలు? కానీ మా అత్త, నా సొంత అత్త, ఆమెకిద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. కొడుకు అని కొడతాడు, కొడుకు మాటలంటాడు, లేక మాటలంటాడు, కొడతాడు, తిడతాడు, డబ్బులు లాక్కుంటాడు, డబ్బులు నాకు తాగటానికి ఇవ్వమని. నేను మా అత్తకి సపోర్టు పోయి మా ఆయన్ని తిట్టినా కానీ నన్నే తంతాడు. ఏందిలో మళ్ళీ మెలకున్నంట. మగపిల్లోడు ఈ అబ్బాయి ఎట్లా తాగి గోల చేసిందని ఈ అబ్బాయిని అనుకుంటే, ఇంకొక పెద్ద అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంతే. ఆ అమ్మాయి ఏ మాట పడితే ఈ మాట అనలేదు అనుకోకూడదు. నేను చెప్పలేనండి ఫోన్లో అవన్నీ, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఈ మాట అనలేదు అనుకోకూడదు. అన్ని మాటలు లేకపోతే పోతున్నారు మొత్తం చండాలంగా అంటేనే పడుతుంది పెద్దమ్మాయి. ఆ ఉంటున్నారా పాపం, ఆడపిల్లల కోసం కింద పడకుండా చూసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని, ఇవాళ కనీసం ఇద్దరు ఆడపిల్లలకు కూడా పెద్ద ఆఫీస్ని అయ్యి కూడా కనీసం మా మామయ్య కూడా ఆయనకి పచ్చివాతం వచ్చింది, ఆయనగా మంచంలో ఉన్నాడు, అటు ఆయనకే చూసుకోవాలా, ఇటు మళ్ళీ మన పెద్దమ్మాయి పెద్ద ఆఫీస్ని అయ్యి మనం 3 నెలలు ఇంట్లో ఉంది. పెద్దమ్మాయిని చూసుకోమన్నా మరి, అటు వాళ్ళ ఆయన మా మామయ్యని చూసుకోమన్నా అటు ఆయనకే పచ్చివాతం, అన్నీ మంచంలోనే. మన దాకా ఇప్పుడు కొంచెం కోలుకున్నాడు, అన్ని మంచంలోనే కదండి. అట్టా అది 3 నెలలు ఉంది అమ్మాయి. తల్లి గురించి తెలుసుకోకుండా అంటే వచ్చి పిల్లల్ని చూసుకుంది, బాగా చాకరీ చేయటం, అవి కొనేయటం తల్లి చూసుకునేది. మళ్ళీ చిన్న అమ్మాయి కూడా మనర్ దాకా ఉండి, ఆ అమ్మాయి కూడా ఉండి కొన్నాళ్ళు ఆ అమ్మాయికి అప్పుడు కేసులు పెట్టింది, తల్లి మీద డబ్బులు కాడ కేసు పెట్టింది. కానీ ఎప్పుడైనా సరే ఇవాటి రోజున కూడా డబ్బులు మనకి జాగ్రత్త చేసి వడ్డీలకు ఇచ్చుకొని ఆడపిల్లలకి జాగ్రత్త చేసుకుంటుంది. అంత ప్రేమ కూడా కొడుకు మీద లేదు ఆమెకి, లేదండి, కొడుకు మీద అయితే లేదు ఆమెకి, తక్కువ. ఇలా అంత ప్రేమగా చూసుకొని ఆడపిల్లల్ని, ఇలా ఆడపిల్లలు ఏం చేశారు? సరే ఎవడిష్టం సరే ఒక ఆమె చేసుకున్నా కానీ ఒక ఆమె చేసింది, ఇబ్బంది అనేది బాగానే జరుగుతుంది. కాకపోతే ఆ తల్లిని ఏంటంటే ఆమె అర్థం చేసుకోవాలి. నా తల్లి మరి ఇంత కష్టపడుతుంది, కానీ మా కోసం కష్టపడుతుంది, మరి మాగబెట్టకి ఎవరికి పెట్టిద్దిలే అని అనుకోరాదు తండ్రి. ఏ రోజు ఆ గుడ్డు శాఖరానికి, గుడ్డుకు కూడా ఉంది కనీసం అంత శాఖరానికి. అంత శాఖరి చేసినా కూడా ఇద్దరు ఆడపిల్లలు ఆమె తెలుసుకోరు. ఒకప్పుడు ఆమె కేసు పెట్టింది, ఆమె ఎదురుకు మాట్లాడింది, ఆమె ఎవ్వరు కొట్టింది. ఇలా పెద్ద ఆమె కూడా ఆమెకి కళ్ళల్లో కారం వేసి కొట్టి 4-5 కొట్టారంట ఆమెని. మరి ఎలా ప్యాన్ ఒప్పిందో మరి ఏముంది. కానీ మేము అడ్డం పోవడానికి మేము దగ్గరలో మేము లేవు, మేము దూరంగా ఉంటున్నాం మా అత్తకి మా మామయ్యకి. కనీసం ఆ తల్లికి కనీసం మా అత్తయ్య కనీసం కష్టంలో ఉంటే ఓదార్చే వాళ్ళు ఒక్కరుగా లేరు. ఎవరు ఓదార్చే అవసరం లేదు. మన కడుపు పుట్టిన పిల్లలు ఉంటే దగ్గరుంటే చాలు. దగ్గరుండి అదామా ఇదామా చెప్పేవాళ్ళు ఉండాలి. కనీసం ఆమెకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆమెకు చెప్పేవాళ్ళు, ఆమె గుండె నిబ్బరం చేసుకుంటేనే. ఇంకో ఆడదైతే ఎప్పుడో చచ్చేవాళ్ళు, సూసైడ్ చేసుకుని చచ్చేవాళ్ళు. కానీ మా అత్తయ్యకి భలే ఓర్పు ఎక్కువ, చాలా గేటు మా అత్తయ్య.
ఉమ్, అది. కానీ మా అత్తయ్య మటుకు చాలా ఒప్పుకోవచ్చండి. ఓర్పు ఎక్కువ ఆమెకి, సహనం ఎక్కువ ఆమెకి. కానీ ఆడపిల్లలే తెలుసుకోలేకపోతున్నారు. అట్లాంటి తల్లి మాకు లేదు. మా తల్లి ఇప్పుడు అంటున్నా కానీ మమ్మల్ని పెంచడానికి పెంచింది, కానీ మాకు 7 సంవత్సరాల కాంచి మాకు పని నేర్పింది. మిరగాయలకి, పత్తికి, వాటికే పోయాం. ఇన్నాళ్ళు మా అమ్మకి ఎదిరించి మాట్లాడాను, కానీ ఈ రోజుల్లో మా అమ్మకి నేను అదమ్మా ఇదమ్మా చెప్తాను నేను. కానీ మా అత్తకు మా అత్త నన్ను అర్థం చేసుకుంటుందిలే, కానీ కదా ఏదో మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే వెనక ముందు ఆలోచించింది. ఒకటి ఏంటంటే అక్కడ ఆడపిల్లల మటుకు అసలు ఆ కడుపును పుట్టాల్సిన వాళ్ళు కాదు. కుక్క కడుపున వేయాల్సిందా ఆ పిల్లల్ని. ఎందుకంటే ఆ మాని అంటుంది, ఆమెంత గొడ్డు సేవ చేసినా కానీ ఏదైనా కష్టం వస్తే ఆమెను ఆదుకునేవాళ్ళు కాదు. ఆమె కష్టంలో ఉంటే ఇంకా కష్టపెట్టిస్తారు, అది కావాలి ఇది కావాలని. డబ్బులు నేను చేసినావు, నాకు ఇంత కావాలి డబ్బులు, నాకు ఆ ఇల్లు కావాలి, నాకు ఈ ఇల్లు కావాలా అని ఆ మాటలను పెట్టి ఆ మాటలను ఆమెగా బాధ పెట్టేస్తారు. ఆమె కొడుకంతే, 2 ఆడపిల్లలు కూడా అంతే. ఆమె ఒకటి నేను చూసుకున్నాను అనుకో, నేను ఒకవేళ వెళ్ళొచ్చి మాట్లాడవచ్చు, నాకు అలా నచ్చింది. అదే ఎవరి కర్మ వాళ్ళని అనగీయటం చేసేది ఏం లేదు. ఎవరి కర్మ వాళ్ళే తెలుసుకున్నారు, వాళ్ళే తెలుసుకుంటారు. బాయ్. అదే మా అత్త గురించి చెప్పాను. హస్బెండ్ తల్లులు ఉంటారు కానీ హస్బెండ్ ఆడపిల్లలు ఉంటారా? ఉంటే ఉండొచ్చులే. ఇదిగో చూస్తా లేకపోతే దగ్గరుండి మా అత్తయ్య వాళ్ళని, మా ఆడపిల్లల్ని. వాళ్ళకి మర్యాదలు, మా ఆడపిల్లలకి మర్యాదలు లేవు, ఏం లేవు. డబ్బును చూసి విలువిస్తారు వాళ్ళు, తెలుసా? కానీ అదే డబ్బు ఇవాళ ఉండదు, రేపు వస్తుంది. నలుగురు సాయం చేయడం నేర్చుకోవాలి, నలుగురు సాయం చేయడం తెలుసుకోవాలి. ఒకళ్ళు కష్టపడుతుంటే సాయం చేయాలి, అంతేగాని తల్లి కష్టపడి వాళ్ళు తల్లిని కష్టం చూసి వాళ్ళంగా పీడిచ్చి ఇంకా అవసరాలు పెడుతుంటే వాళ్ళేం ఆడపిల్లలండి. వాటిని ఆడపిల్లలు అంటారు. వాటిని ఆ దేవుడు మాకు ఇవ్వడు రసమంట తల్లిని. ఆ దేవుడు మాకు ఇంత బాగా హ్యాపీగా చూసుకునేవాడేగా. ఇప్పటికి మా అత్తయ్య నా కాడికి వచ్చి కోళ్ళ నా కాడికి ఎప్పుడు వచ్చిందో మా అత్తని కింద అడుగు పెట్టుకొని చూసుకుంటా. నా అత్త కాడ నేను ఏది ఆశయను. నాకు చాకనైతే నేను తిన్నదే ఆమెకు పెడతా, కానీ ఆమె దగ్గర నేను ఏది ఆశయను. నాకు వద్దండి. నా కన్న తల్లి నాకు అప్పుడు నాకు బాగా చూసుకోలేదు, ఇప్పుడుగా బాగా చూసుకోలేదు. ఒక లెక్క చెప్పాలంటే మా కన్న తల్లి మాకు బాకీ ఉంది, మా అమ్మకి మేము బాకీలు అంటే తెలుసుకోండి. అంటే అంత బాగా చూసుకున్నాము. మా అమ్మ మా ప్రేమను మా అమ్మ తెలుసుకోలేకపోయింది. కానీ మా అమ్మ మేము ఇటువంటి కన్న తల్లి ఎందుకు పుట్టి నేను కడుపును మేము అనుకున్నాం. కానీ అలానే ఆ పచ్చివాత వచ్చి మేము వదిలేయలేము. మేము ఇలా ఆస్తి కాడ ఆమెకు డబ్బు లేదు, ఏం లేదు, మేము ఎందుకు చూడాలి అట్నే మేము బారేయలేదుగా. అదే మా ఆడబిడ్డలు ఎంత తేడా ఉందో. నాకు అసలు అంటే ఆడపిల్లలు చూస్తుంది, నాకు అసలు అడుగ్గా పెట్టబుద్ది కాదు. అట్లా ఉండకూడదండి ఇప్పటికి. ఎవరికి ఏ రోజులు వస్తాయి? సరే, ఆడపిల్లకి కింద పడ్డా కన్న తల్లి అనేది నేను కష్టపెట్టకూడదు. ఆమెకి భర్త అయినా సరే అర్థం తెలుసుకునే ఉంటే ఆయన మంచంలో పడి ఆయన ఇప్పుడు పేనాలతో పోరాడుతుండగా ఆయనకి పరిస్థితి బాగోలేదు. ఉండి ఆడపిల్లలు కూడా తగాదు పెట్టుకొని ఆమె కొట్టి డబ్బు కాడ, ఆస్తి కాడ, ఇల్లు కాడ, చోటు కాడ అంటే ఆమె ఎవరని ఆమెకు చెప్పేవాళ్ళు? ఆమెకి ఎంత బాధ ఉంటుంది పాపం. ఎట్లానే అండి ఏదన్నా బాధలు వచ్చి సూసైడ్ చేసుకుని వచ్చేది. కానీ ఆమె ఎంత సహనం ఆమెకి ఒప్పుకోవచ్చు. చాలా చాలా గేటు మా అత్తయ్య కూడా. తెలుసుకుంటుందని ఆశ. మా అత్త నన్ను ఎప్పటికైనా తెలుసుకుంటుంది, నా కాడికి వచ్చింది అని ఆశ. వస్తుంది, నేను కూడా నా కన్నతల్లి నాకు ఎక్కువగా చూసుకుంటుంది.
సరే బాయ్ అండి.